హాయ్ గైస్, ఎలా ఉన్నారు? యుద్ధం ఇప్పుడు సరిహద్దులో జరగదు. కొన్ని యుద్ధాలు మన కళ్ళ ముందే మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్లో జరుగుతుంది. రీసెంట్గా హైదరాబాద్ వేదికగా ఒక హై లెవెల్ వార్ రూమ్ మీటింగ్ జరిగింది. దాని పేరే షీల్డ్ 2.0. ఇదేదో సాధారణ మీటింగ్ కాదు. తెలంగాణ పోలీసు, గవర్నమెంటు, ఆర్బీఐ మరియు సెంట్రల్ ఏజెన్సీ అందరూ ఒకే చోట చేరారు. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఒకటి, డిజిటల్ ఇండియాలో జరిగే దోపిడీని ఆపడం. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారు? మన సిస్టంలో ఉన్న లోపాలేంటి? పోలీసులు తీసుకొస్తున్న కొత్త ఏఐ వెపన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చివరి వరకు చూస్తే రేపొద్దున మీ అకౌంట్లో డబ్బులు మాయం అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. ముందుగా మనం ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసుదేవన్ గారు ఈ మీటింగ్లో ఒక మైండ్ బ్లోయింగ్ డేటా చెప్పారు. ఇండియాలో ప్రతిరోజు 81 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల 9 lakhs crores per day. మనం ఎందుకు ఇంతలా డిజిటల్ని వాడుతున్నాం? బికాస్ ఆఫ్ ఇంపార్టెన్సీ. ఆయన ఒక మాట అన్నారు, ఏటీఎంలో డబ్బులు రాకుంటే 7 seconds లేట్ అయితే మన మిషన్ని తంతాము. అదేవిధంగా మొబైల్ యాప్లో 30 millisecondsలో రెస్పాన్స్ రాకపోతే ప్యానిక్ అవుతాం. మనకు స్పీడ్ కావాలి. కానీ ఆ స్పీడ్ వెనకాల ట్రస్ట్ అనే ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. మీరు పెన్ను కొట్టగానే పేమెంట్ అవుతుంది, కానీ ఆ డబ్బు ఎక్కడ వెళ్తుంది? అవతల ఉన్నది నిజమైన మనిషేనా? ఒకప్పుడు దొంగతనం అంటే తాళం పలగొట్టి ఇంట్లో దొంగతనం చేసేవారు. ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటారు. నైజీరియాలో ఉన్న ఒక ప్రిన్స్, రాజస్థాన్లో ఉన్న ఒక ఫేక్ పోలీసు మీ అకౌంట్ని ఖాళీ చేస్తున్నాడు. చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఇది మనం కోరుకున్నా కోరుకోకపోయినా టెక్నాలజీ సునామీలా వస్తుంది. మనం సిద్ధంగా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చాప్టర్ 2, ద 3 enemies. ఎనిమీ నెంబర్ 1, ద మైండ్ హ్యాక్, డిజిటల్ అరెస్ట్. మొదటి శత్రువు మన టెక్నాలజీ కాదు, మన భయం. దీని పేరే డిజిటల్ అరెస్ట్. గత 6 నెలల్లో ఇండియాలో అత్యధిక విద్యావంతులు మోసపోయింది ఈ స్కామ్లోనే. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, ఎవరికి దీనికి అతీతం కాదు. అసలు ఇది ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? క్రిమినల్స్ ఇక్కడ వాడేది ఫియర్ సైకాలజీ. ముందు మీకు ఒక కాల్ వస్తుంది, మీ ఆధార్ కార్డ్తో తైవాన్కి డ్రగ్ పార్సల్ వెళ్ళింది అని చెప్తారు. వెంటనే వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది. వాడు మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు, మిమ్మల్ని డిజిటల్ హోస్టేజ్గా మారుస్తున్నాడు. కెమెరా ఆఫ్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు, రూమ్లో ఒక్కడే ఉండాలి అని మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. ఎప్పుడైతే మనిషి ఐసోలేట్ అవుతాడో అతనికి లాజికల్గా బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. కేవలం భయం మాత్రమే మిగులుతుంది. ఆ భయంతో వెరిఫికేషన్ కోసం డబ్బులు పంపండి, మళ్ళీ వెనక్కిస్తాం అనగానే లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఇది కేవలం డబ్బు దోపిడీ కాదు, ఇది ఒక మెంటల్ రేప్. ఒక మనిషిని తన సొంత ఇంట్లోనే బందీ చేసి మానసికంగా కృంగదీసి డబ్బులు గుంజడం అనేది మోస్ట్ డేంజరస్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పోలీస్ ఎప్పుడు కాల్లో అరెస్ట్ చేయరు. మీకు వీడియో కాల్లో పోలీస్ కనిపిస్తే కట్ చేసి పారేయండి. వాడు నిజమైన పోలీస్ అయితే వాడు ఇంటికి వస్తాడు, వాట్సాప్లో రాడు. నెక్స్ట్, ఎనిమీ నెంబర్ 2, ద గ్రీడ్ ట్రాప్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్. రెండవ శత్రువు మన అత్యాశ. దీని పేరే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. షీల్డ్ 2.0లో ఆర్బీఐ ఆఫీసర్లు చెప్పిన డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఫ్రాడ్లో 60% పైగా దీనివల్లే జరుగుతున్నాయి. దీని వెనుక ఉన్న లాజిక్ పిగ్ ప్యాంచరింగ్ స్కాన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పందిని కోసే ముందు దాన్ని బాగా తిండి పెట్టి బలిష్టంగా తయారు చేస్తారు కదా. క్రిమినల్స్ మనతో చేసేది కూడా ఇదే. మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. అందులో ఫేక్ స్క్రీన్ షాట్లు ఉంటాయి. అందులో నాకు 5 లక్షల రూపాయలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయి అని బాట్స్ మెసేజ్ చేస్తుంటాయి. మీరు మొదట 5,000 పెడతారు, వాళ్ళు వెంటనే మీకు 8,000 వెనక్కిస్తారు. ఇక్కడ మీరు ట్రాప్ అవుతారు. ఆ 3,000 లాభం చూడగానే మీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, లాజిక్ చచ్చిపోతుంది. నమ్మకం కుదిరాక మీరు 5 లక్షలు పెడతారు. యాప్లో 10 లక్షలు ప్రాఫిట్ కనిపిస్తుంది, కానీ విత్డ్రా కొడితే అవ్వదు. ట్యాక్స్ కట్టండి, సర్వీస్ ఛార్జెస్ కట్టండి అని ఇంకా గుంజుతారు. చివరికి గ్రూప్ డిలీట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ స్కామ్లో బాధితులు అమాయకులు కాదు. ఏ కష్టం లేకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనే మన మైండ్ సెట్ని వాళ్ళు వాడుకుంటున్నారు. బాస్, దయచేసి వినండి, దెర్ ఈజ్ నో ఈజీ మనీ. స్టాక్ మార్కెట్లోనే గ్యారెంటీ లేదు. టెలిగ్రామ్లో ఎవడో అపరిచితుడు మీకు లాభాలు ఇస్తాడా? బీ లాజికల్. అత్యాశే మీ మొదటి శత్రువు. నెక్స్ట్, ఎనిమీ నెంబర్ 3, ద సైలెంట్ కిల్లర్, CSAM. మూడవ శత్రువు అందరికంటే ప్రమాదకారి,
వీడు మన డబ్బుల్ని టార్గెట్ చేయట్లేదు, మన పిల్లల యొక్క భవిష్యత్తుని టార్గెట్ చేస్తున్నాడు. దీనికి పేరే చైల్డ్ సెక్షువల్ అబ్యూజివ్ మెటీరియల్, అంటే ఆన్లైన్లో పిల్లల లైంగిక వేధింపులు. చైల్డ్ ప్రొటెక్షన్ ఎక్స్పర్ట్ భువన్ రిపు గారు మీటింగ్లో చెప్పే మాటలు గుండెల్ని పిండేస్తాయి. ఒకప్పుడు పిల్లాన్ని ఎత్తుకెళ్లాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 7 సముద్రాల అవతల ఉన్న క్రిమినల్ మీ పక్క రూమ్లో ఉన్న మీ బిడ్డను డిజిటల్గా కిడ్నాప్ చేస్తున్నాడు. ఇక్కడ జరిగేది డిజిటల్ గ్రూమింగ్. పిల్లలు ఆన్లైన్లో గేమ్లు ఆడుతున్నప్పుడు లేదా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్లా పరిచయం అవుతారు. మెల్లగా వాళ్ళని ప్రైవేట్ ఫోటోలు అడుగుతారు. ఆ ఫోటో దొరకగానే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏఐ మార్ఫింగ్. ఒకవేళ ఫోటో దొరకకపోతే ఏఐ వాడు నార్మల్ ఫోటోని న్యూడ్గా మారుస్తున్నారు. ఈ ఫోటోని అడ్డం పెట్టుకొని ఆ చిన్న పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ చేతిలో ఇంకా దారుణమైన పనులు చేయిస్తున్నారు. దీనివల్ల ఎంతమంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే తప్పు పిల్లలది కాదు, పేరెంట్స్ది. మన పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ అనే బాంబు ఇచ్చి ఆడుకున్నానా అని వదిలేస్తున్నాం. భువన్ గారు చెప్పిన సలహా నేను 100% సమర్థిస్తాను. చిన్న పిల్లలకు సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేయాలి. కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అని మానిటర్ చేయకపోతే రేపు జరగబోయే అనర్థానికి మనమే బాధ్యులం అవుతాం. ఇది క్రైమ్ కాదు, ఇది ఒక ఎపిడమిక్. సో సమస్య మన కళ్ళ ముందే ఉంది, కానీ మన పోలీసులు సిస్టమ్ ఇన్నాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యింది? చాప్టర్ 3 వై ద సిస్టమ్ క్రాష్డ్. పోలీసులు లేరా? ఉన్నారు, కానీ ఇక్కడే టెక్నికల్ గ్యాప్ ఉంది. పాయింట్ నెంబర్ 1, జ్యూరిస్డిక్షన్ ఇష్యూ. సాంప్రదాయ పోలీసింగ్కి బార్డర్స్ ఉంటాయి. తెలంగాణ పోలీసులు రాజస్థాన్కి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, కానీ ఇంటర్నెట్కి బార్డర్స్ లేవు. హైదరాబాద్లో క్రైమ్ జరిగితే సర్వరు చైనాలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ద లేయర్ ఎఫెక్ట్. క్రిమినల్స్ మ్యూల్ అకౌంట్స్ వాడుతున్నారు. మీ దగ్గర కొట్టేసిన డబ్బుని వెంటనే 5 అకౌంట్లకు, అక్కడి నుంచి 10 అకౌంట్లకు పంపిస్తారు. పోలీసులు మొదటి అకౌంట్ని ఫ్రీజ్ చేసే లోపే డబ్బు 5 లేయర్లలోకి వెళ్ళిపోతుంది. పాయింట్ నెంబర్ 3, వాల్యూమ్ ఓవర్లోడ్. 1930 హెల్ప్ లైన్కి రోజుకి వేల కాల్స్ వస్తున్నాయి. మనుషులు అన్ని కాల్స్కి ఆన్సర్ చేయలేరు. ప్రతి కాల్ని మాన్యువల్గా ట్రాక్ చేయలేరు. డాక్టర్ రష్మి శర్మ గారు చెప్పినట్లు మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే లోపే డబ్బు ఇండియా దాటి వెళ్ళిపోతుంది. అంటే మనం ఓడిపోయినట్టేనా? నో. ఇక్కడే షీల్డ్ 2.4 గేమ్ మలుపు తిప్పింది. చాప్టర్ 4 ద కౌంటర్ అటాక్, ఏఐ వర్సెస్ ఏఐ. శత్రువు ఏఐ వాడుతున్నాడు కాబట్టి మనం కూడా ఏఐని వాడాలి. హైదరాబాద్ మీటింగ్లో 3 బ్రహ్మాస్త్రాలు లాంచ్ చేశారు. ఫస్ట్ వెపన్ వచ్చేసి సెంటినల్, ద డిజిటల్ సోల్జర్. ఇది ఒక గేమ్ చేంజర్. సెంటినల్ అనేది ఒక ఆటోమేట్ ఏఐ టూల్. ఇదేం చేస్తుందంటే ఒక ఫ్రాడ్ జరిగిన వెంటనే అన్ని బ్యాంక్స్కి, పేమెంట్ యాప్స్కి ఒకేసారి మాట్లాడుతుంది. మాన్యువల్ లెటర్స్ రాయాల్సిన పని లేదు. క్షణాల్లో ఫ్రాడ్ అకౌంట్ని ఫ్రీజ్ చేసి బాధితులకు రీఫండ్ ఇస్తుంది. ఇంతకుముందు నెలలు పట్టే పని ఇప్పుడు నిమిషాల్లో. ఇది ప్రీ క్రైమ్ టెక్నాలజీ. క్రిమినల్ వాడే ఫేక్ అకౌంట్ని వాళ్ళు క్రైమ్ చేయకముందే అది గుర్తిస్తుంది. ఇది 19 రకాల ప్యాటర్న్ని అనలైజ్ చేసి ఇది దొంగ అకౌంట్ అని బ్యాంకర్లకు వార్నింగ్ ఇస్తుంది. సో ట్రాన్సాక్షన్ జరగకముందే ఆగిపోతుంది. నెక్స్ట్ వెపన్ వచ్చేసి సైబర్ సాతి 1930 ఏఐ ఏజెంట్. ఇకపై 1930కి కాల్ చేస్తే బిజీ రాదు. మొదట రెస్పాన్స్ ఒక ఏఐ వాయిస్ ఏజెంట్ ఇస్తుంది. మీరు చెప్పిన పని వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంది, అంటే 0 వెయిటింగ్ టైం. చాప్టర్ 5 ద ఇంపాక్ట్ అండ్ కన్క్లూజన్. ఇవన్నీ కేవలం మాటలేనా లేక పని చేస్తున్నాయా? లెట్స్ సీ ద రియాలిటీ. సికా గోయల్ గారు ప్రజెంట్ చేసిన డేటా ప్రకారము నేషనల్ లెవెల్లో సైబర్ క్రైము 24% పెరిగితే తెలంగాణలో మాత్రం 6% తగ్గాయి. ఫైనాన్షియల్ రికవరీ రేటు పెరిగింది. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత 1,20,000 టిప్ లైన్స్ని ప్రాసెస్ చేశారు. అంటే టెక్నాలజీ సరిగ్గా వాడితే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే షీల్డ్ 2.0 అనేది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక వేకప్ కాల్. ప్రభుత్వం సెంటినల్ లాంటి టూల్స్ తెచ్చింది, పోలీసులు మూల్ హంటర్ అని వాడుతున్నారు. మరి మీరు, మీ చేతిలో ఉన్న ఫోను మీ రక్షణ కవచం అవుతుందా లేక మీ కొంప ముంచే ఆయుధం అవుతుందా? అది మీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ జీరో, వెరిఫై ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ని ఒక పెద్ద స్కామ్ నుంచి కాపాడవచ్చు. స్టే సేఫ్, స్టే అలర్ట్. దిస్ ఈజ్ స్వరూప్ సైనింగ్ ఆఫ్. జై హింద్.